పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎటువంటి ఆటంకం కలగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు గ్రహించాలని తెలిపింది. ఒకవేళ ఎస్ఐఆర్ విషయంలో ఏమైనా ఆదేశాలు అవసరమైతే వాటిని తాము జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే 1.36 కోట్ల మంది ఓటర్లు తార్కిక వ్యత్యాస జాబితాలో ఉన్నారని, ఇంటి పేర్లలో అక్షర దోషాలు లేదా పెళ్లి తర్వాత మహిళల చిరునామాలో మార్పు వంటి చిన్న చిన్న లోపాల ఆధారంగా వారి పేర్లు తొలగించారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. గత వారం ఈ కేసులో ఆమె స్వయంగా తన వాదనలు వినిపించారు. అలాగే 8,300 మంది మైక్రో అబ్జర్వర్లుగా ఈసీ నియమించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి అధికారం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఓటర్ జాబితా నుంచి అర్హుల పేర్లను తొలగిస్తున్నారని దీదీ ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకిని తాము అనుమతించమని, దీన్ని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. మరోవైపు మైక్రో అబ్జర్వర్ల కోసం బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి తాము 5 లేఖలు రాసినా వారు స్పందించలేదని, అందుకే తామే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాల్సి వచ్చిందని ఈసీ తరఫున లాయర్ కోర్టుకు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు అవసరమైన అధికారుల పేర్ల వివరాలను బెంగాల్ ప్రభుత్వం తమకు అందజేయలేదని ఆరోపించారు. అయితే ఎన్నికల సంఘం ఎప్పుడూ గ్రూప్ బి అధికారులను కోరలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అభ్యర్థినేదీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు. అధికారుల పేర్లు సిద్ధంగా ఉన్నాయని, వాటిని ఎన్నికల కమిషన్కు కూడా పంపారని తెలిపారు. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన ధర్మాసనం తాము ఫిబ్రవరి 4న ఆదేశాలు ఇస్తే ఫిబ్రవరి 7న ఉదయం 12 గంటల వరకు అధికారుల జాబితా ఎందుకు పంపలేదని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.